అందరికీ నమస్కారం. ఈరోజు మనం జిమ్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇటీవల జిమ్ చేస్తున్నప్పుడు యువత హార్ట్ స్ట్రోక్కి బలవుతున్నారు. దాని గురించి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ముందుగా జిమ్ చేయడం ఎవరికి మంచిది కాదు. అంటే తీవ్ర హృదయ సంబంధ సమస్యలు అనగా రక్తపోటు ఉన్నవారు, అంటే తరచుగా బీపీ 140/90 కన్నా ఎక్కువ ఉన్నవారు. అథెరోస్క్లెరోసిస్, ఇది రక్తనాళాల్లో కొవ్వు కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. యాంజైనా, ఛాతీ నొప్పి ఉన్నవారు, ఇటీవల హృదయ సర్జరీ లేదా ఇతర హృదయ సంబంధిత చికిత్సలు పొందిన వారు, అరిథ్మియాతో బాధపడుతున్నవారు, పేస్ మేకర్ ఉపయోగిస్తున్నవారు. వీళ్ళు జిమ్ చేయడం మానేయాల్సిన అవసరం లేదు. జిమ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందులో ముఖ్యమైనది, జిమ్ ప్రారంభించే ముందు మీ డాక్టర్ని సంప్రదించి వారు ఇచ్చే సలహాలు తీసుకొని ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వారిని సంప్రదించడం ముఖ్యం. తీవ్రత నియంత్రణ అనగా మీ శరీరానికి అనువైన పరిమితులు గుర్తించండి. అధిక భారం లేదా వ్యాయామం ద్వారా గాయాలు జరిగే ప్రమాదం ఉంది. సరైన టెక్నిక్ నేర్చుకోవడానికి ఒక ట్రైనర్ సహాయం తీసుకోండి. వ్యాయామం ముందు వార్మప్ అండ్ కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. సమయానికి సరైన పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం. జిమ్ చేసే సమయంలో మధ్య మధ్యలో మన శరీరాన్ని అలసట బట్టి కొద్దిగా నీళ్లు తీసుకోవడం ముఖ్యం. గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి కార్డియో స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ కలిపి చేయండి. ఈ సూచనలు పాటించడం ద్వారా హృదయ రోగులు జిమ్లో సురక్షితంగా వ్యాయామం చేయొచ్చు.